వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టాక్ షో. ప్రపంచంలో ఎన్ఆర్ఐస్ భారతీయులు అందున తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఎన్నో రంగాల్లో రాణిస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో మనం ప్రధానంగా చూసినట్లయితే అమెరికా వచ్చేసరికి ఐటీ, డాక్టర్స్, లాయర్స్ ఇలా ప్రధానంగా ఉండే ప్రతి రంగంలో కూడా మనవారు ముందుంటున్నారు. నేడు ఈరోజు చూసినట్లయితే యుఎస్ పాలిటిక్స్లో కూడా భారతీయులు ఎంతో ప్రభావవంతమైన కీలక పాత్రని పోషించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అక్కడితో కాదు, ఇంకా మనం సాధించాల్సింది ఎన్నో ఉంది. సో మరో కోణంలో అమెరికాను చూద్దాం అనే ప్రయత్నం ఒక యంగ్స్టర్ యువకుడు. సో తను ఇండియాలో పనిచేస్తూ ఇక్కడికి వచ్చి అతి కొద్ది కాలంలోనే ఈ కంట్రీని అర్థం చేసుకొని సో ఇక్కడున్న ఒక కొత్త ఆపర్చునిటీని, ఒక కొత్త కోణాన్ని మనం చూద్దాం. ఎవరు చూడని, ఎవరు ఆలోచించని ఏరియాలో శశికాంత్ వల్లెంగారి ఫార్మ్స్ సో అనే ఒక కొత్త ఆధునికమైన ఆలోచనతో ముందుకు రావటం. సో వ్యవసాయం అనేది అమెరికాలో కూడా చేయవచ్చు, కేవలం ఐటీకే పరిమితం కాదు. సో మరో రంగంలో కూడా మనం ముందు వెళ్ళవచ్చు. ఇది కేవలం వ్యవసాయం అంటే ఒక చారిటీ లేదంటే ఏదో ఒక సాదాసీదాగా ఆలోచించకుండా దీన్ని కూడా ఒక బిజినెస్ వ్యూలో చూస్తూ సో ఒక ఫ్రాంచైజ్ మోడల్ అని కాకపోయినా ఒక కార్పొరేట్ తరహాలో ఏ విధంగా బిజినెస్ మోడల్లో వ్యవసాయాన్ని చేయొచ్చు అనే విషయంలో ఆయన ప్రయత్నం గత కొన్ని సంవత్సరాలుగా చాలా అద్భుతంగా కొనసాగుతుంది. సో ఈ క్రమంలో భవిష్యత్తులో చాలా ఆశలతో ఒక సరికొత్త ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఫామ్కి సంబంధించిన విశేషాలు, అదేవిధంగా ఎటువంటి మోడల్స్తో వెళ్తున్నారు, అసలు ఈ ఆలోచనకు గల ప్రధాన కారణం ఏంటి, వాటికి సంబంధించిన మరిన్ని విషయాలు ఆయన మాటలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు అవర్ సాక్షి స్టూడియో, న్యూజెర్సీ అండి. థ్యాంక్ యూ అండి. నమస్కారం. నమస్కారం. యా శశికాంత్ గారు, మీరు చెప్పండి, మెయిన్ అసలు ఈ ఆలోచన ఎక్కడ పుట్టింది? సో ముందుగా మీ గురించి కాస్త బ్రీఫ్ చేసి సో ఎలా ఈ జర్నీ స్టార్ట్ అయింది అనేది చెప్పండి. దెన్ విల్ గో హెడ్ విత్ అదర్ థింగ్స్. ఐటీలో ఒక 25 years వర్క్ చేసి నెక్స్ట్ ఏంటా అని ఆలోచిస్తున్నప్పుడు స్విట్జర్లాండ్ నుంచి బ్యాక్ టు ఇండియా సెటిల్ అవుదాం అనుకుని వెళ్ళిన టైంలో ఈ టెర్రస్ గార్డెన్స్ చూసామండి. మాది మా నేటివ్ ప్లేస్ మండపేట, రాజమండ్రి దగ్గర. అండ్ అక్కడ ఉన్నప్పుడు మా నాన్నగారి ఉద్యోగరీత్యా ప్రతి 2 సంవత్సరాలకి ఊరూరు తిరుగుతున్నప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న పొలాలు చూసి బాగా ఇన్స్పైర్ అయ్యామండి. మరి అట్ ద సేమ్ టైం చేసింది ఏం లేదు, అందులో నచ్చేది. తర్వాత ఈ స్విట్జర్లాండ్ నుంచి బ్యాక్ టు యూఎస్ ఇండియాకి వెళ్ళినప్పుడు అక్కడ టెర్రస్ గార్డెన్స్ చూసి వాటి ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్ ఆటోమేషన్తో ఇంట్రెస్ట్ వచ్చి వాటిని సెట్ చేయడం మొదలుపెట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేసాం గార్డెనింగ్ విషయంలో. అలాగే దాంతోపాటు ఒక పాలీ హౌస్, మైసూర్ దగ్గర పాలీ హౌసెస్ సెట్ చేసి కలర్ క్యాప్సికమ్ చేయడం మొదలుపెట్టాం. ఈ విధంగా మొదలైన ఇంట్రెస్ట్ నేను 2016లో యూఎస్కి మూవ్ అయినప్పుడు ఇక్కడ కంటిన్యూ చేయాలని ఇక్కడ కూడా మొదలుపెట్టి, ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే గోంగూర. అందరికీ ఇష్టమైన గోంగూర ఎక్కడ ఎక్కువ దొరకదు, దాన్ని ఫ్రెష్గా పండించాలనే ఒక ఉద్దేశంతో గోంగూర ఫామ్ మొదలుపెట్టి దాంతోపాటు మునగాకు, మనకి అందరికీ మంచి న్యూట్రిషనల్గా ఉండే మునగాకు, కొన్ని వెజిటబుల్స్, మన ముల్లొంకాయ, ఇటువంటి డిఫరెంట్ వెరైటీస్ అన్ని చేసి స్టోర్స్కి అమ్మడం మొదలుపెట్టి దాన్ని ఒక లార్జ్ ఎంటర్ప్రైజ్ కింద 2022 జాన్లో స్టార్ట్ చేసామండి. ఎందుకంటే నేను ఆన్ ద గ్రౌండ్ చేస్తున్నప్పుడు చాలామందికి ఇంట్రెస్ట్ వచ్చి మేము కూడా ఎలా జాయిన్ అవుతాము అనే క్వశ్చన్ అడిగినప్పుడు అది ఒక ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం. దాని ద్వారా ఇదంతా స్టార్ట్ అయింది మనకి. గార్డెనింగ్ అనేది మనం సర్దార్స్ వీళ్ళంతా కూడా ఒక పార్ట్ బిట్గా చేస్తూ ఉంటారు, సో సేల్ చేస్తూ ఉంటారు. ఇది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక ఫ్రాంచైజ్ టైప్లో లేదంటే ఒక షేర్స్ టైప్లో తీసుకొచ్చి పబ్లిక్ అందరినీ కూడా ఒక బిజినెస్ మోడల్ని క్రియేట్ చేయాలనే ఆలోచన ప్రధాన కారణం ఏంటి? సీతాఫలాలు నాకు బాగా ఇష్టం. చూస్తేనేమో ఎక్కడ దొరికేది కాదు. రీసెర్చ్లో అర్థమైంది ఏంటంటే ఫ్లోరిడాలో సీతాఫలాలు పండించవచ్చు అని క్లారిటీ వచ్చింది. ఇదంతా చూసిన తర్వాత ఒక 30 ఎకరాల ఫామ్ తీసుకుని ఒక చిన్నపాటిగా సీతాఫలాలు చేద్దామని అనుకున్నాం. దానికి కావాల్సిన బడ్జెట్ క్రియేట్ చేసినప్పుడు 1.3 million కావాల్సి వచ్చింది ల్యాండ్ కొనడానికి, ఈ భూమిలో నాటించి అన్ని చేయించడానికి. దానికోసమని నా చుట్టుపక్కల అప్పటి వరకు నా దగ్గర వాలంటరీగా చేసేవాళ్ళు, నా ఫ్రెండ్స్, వీళ్ళందరినీ ఇలా చేద్దాం అనుకుంటున్నాను, మీరు జాయిన్ అవుతారంటే 1.3 million కావాల్సి వస్తే 2 million వరకు మనకి కమిట్మెంట్స్ వచ్చినాయి. అప్పుడు అనిపించింది ఏంటంటే ఒక చిన్న 30 ఎకరాల ఫామ్తో ఆగడం ఎందుకు, ఇంకా పెద్దది చేయొచ్చు కదా అనేది. ఎందుకంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉంది. మన ఇంపార్టెంట్గా మన ఇండియన్స్కి ఏంటంటే ఫార్మింగ్ అనేది మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉంది, మన బ్లడ్లో ఉంది.
అందరికీ ఫామ్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది, బట్ ఎవరు లేవరు దాన్ని అచీవ్ చేయడానికి. ఎందుకంటే మనకున్న కరెంట్ రెస్ట్రిక్షన్స్ అది, మనకున్న జాబ్స్, మనకున్న కమిట్మెంట్స్ తోటి ఐటీలో సంపాదించాలి, జాబ్స్ సంపాదించాలి. ఫార్మింగ్ అంటే ఇమీడియట్గా ఫస్ట్ సంవత్సరంలో డబ్బులు రావు, అందువల్ల ఆ ప్లంజ్ తీసుకోలేకపోతున్నారు. అందువల్ల చాలామందికి ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. దానివల్ల ఇలాగ ఎక్కువ కమిట్మెంట్ వచ్చేటప్పటికి మేమేం చేసామంటే ఒక లార్జ్ ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేసి ఎప్పుడు ఎవరు ఇన్వెస్ట్మెంట్కి వచ్చినా సరే వాళ్ళ టైంను బట్టి వాళ్ళ పర్సంటేజ్ ఆఫ్ షేర్ వచ్చేటట్టు టిపికల్గా షేర్ మోడల్ క్రియేట్ చేసాం అనమాట. దీని అంతటికీ ఏంటంటే ఒక మన సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ద్వారా అటార్నీస్ అది మాట్లాడి ఒక మంచి షేర్ మోడల్ క్రియేట్ చేసి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఎవరు వస్తే ఆ టైంలో ఉన్న షేర్ వాల్యూతో షేర్స్ కొనుక్కుంటారు. అండ్ మనం లిమిట్లెస్గా మల్టిపుల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మ్స్ అసెట్స్ కొంటున్నాము, అందులో డిఫరెంట్ ఫార్మ్స్ గ్రో చేస్తున్నాము. సో మన దగ్గర లిమిట్ లేదు, ఇంతవరకే ఫార్మ్ చేయాలని లేదు, ఎన్ని ఎకరాలన్నా కొంటాము, దాంట్లో ఫార్మింగ్ చేస్తాము. సో అందువల్ల ఒక లార్జ్ స్కేల్ ఎంటర్ప్రైజ్ క్రియేట్ చేయగలుగుతున్నాము. రైట్. సో మనం డీటెయిల్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మీ ఫ్యామిలీ ప్రస్తావన చెప్పండి. అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఫ్యామిలీ నుంచి అగ్రికల్చరు, ఇక్కడ అమెరికా అనేసి ఇక్కడ ఐటీ జాబ్ అని వచ్చి అగ్రికల్చర్ ఏంటి, సో ఇదేమైనా రిస్క్ ఉంటుందా, ఈ అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి సహజంగా. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేసి ఫస్ట్ బయటకు వచ్చారు? అంటే చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఏంటంటే నేను ఒకసారి డిసైడ్ చేసుకుంటే జనాలు కన్విన్స్ చేయగలుగుతాను, అండ్ మోస్ట్లీ చేయలేకపోయినా ముందుకు వెళ్తాను. సో ఆ ముందు ఒక పట్టుదల ఉంది, కన్విన్స్ చేయగలిగాను. అండ్ రిస్క్, వెరీ హై రిస్క్, అంటే వెరీ హై పేయింగ్ జాబ్ అండ్ వెరీ క్వశ్చనీ జాబ్ దగ్గర నుంచి బయటకు వచ్చి ఇది చేయడం అనేది, ఇది చేస్తున్నప్పుడు మా అమ్మగారు అనేవాళ్ళు, ఏంట్రా అందరూ వైస్ ప్రెసిడెంట్లు ఏదో అవుతుంటే నువ్వేంట్రా గోంగూర అమ్ముకుంటున్నావు అని. సో ఆ భయాలు వాళ్ళకు ఉంటాయి. అంటే మనకి అగేన్స్ట్గా చేయాలనేం కాదు, బట్ ది సేమ్ టైం రెగ్యులర్ పాత్ నుంచి డీవియేట్ అవుతున్నప్పుడు ఒక భయం ఉంటుంది కదా. సో బట్ అట్ ద సేమ్ టైం చూపించగలిగాను అనమాట, ఇది దీనివల్ల హెల్త్ అండ్ వెల్త్ రెండూ ఉంటాయనేది. అఫీషియల్గా అంటే షేర్ మోడల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 2022 జనవరి నుంచి స్టార్ట్ చేసామండి. ఒక సి కార్ప్ క్రియేట్ చేసి దాని నుంచి షేర్స్ అమ్మడం మొదలు పెట్టాము. అండ్ ఈవేళ 5.4 million టోటల్ క్యాపిటల్ రైజ్ చేసాము. అండ్ 180+ పీపుల్ ఇన్వెస్ట్ చేశారు మన దగ్గర. ఆ ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎవ్రీ 180 పీపుల్, నాట్ ఓన్లీ యుఎస్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, వరల్డ్లో ఎక్కడున్నా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. అది ఇప్పుడు మనకున్న SEC సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ ద్వారా ఒక రెగ్యులేటరీ క్రౌడ్ ఫండింగ్ అనే మోడల్ పెట్టి దాని నుంచి వెబ్సైట్ నుంచి షేర్స్ కొనుక్కోవచ్చు వాళ్ళు. ఇండియా నుంచి కూడా షేర్స్ కొనుక్కోవచ్చు వాళ్ళు. ఈ మోడల్ ద్వారా మనం అందరినీ భాగస్వామ్యం. 100% సెక్యూర్డ్, కంప్లీట్ సెక్యూర్డ్. సెక్యూర్డ్ అంటే బిజినెస్ సెక్యూర్డ్ అని కాదు, బిజినెస్ కాదు నేను అంటుంది షేర్ వాల్యూస్ కానీ. ఇప్పుడు లైక్ ఎనీ బిజినెస్ మొత్తం టోటల్ ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, రిస్క్ ఉంది, అయినప్పుడు మీ మనీ పోయే ఛాన్స్ ఉంది. బట్ లైక్ ఎనీ స్టార్టప్స్ ఉట్టి ఐడియాతో ఉన్నది కాదు, ఇక్కడ మన అసెట్ ఉంది. ఏది ఏమైనా తుఫాన్ వచ్చి చెట్లు కొట్టుకెళ్ళిపోయినా ఏదైనా సరే మన అసెట్, మన అది పెరుగుతూ ఉంది. ల్యాండ్ టోటల్ లాస్ అంటే ఉండదు, కంప్లీట్ లాస్ అనేది ఉండదు, బట్ అసెట్ వాల్యూ అయినా ఉంటుంది. సో అంటే మీరు ఇప్పుడు ఈ మోడల్లో అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు రేపు రిటర్న్స్ ఏంటి అనేది ఒక సహజంగా ఒక ఇన్వెస్టర్కి ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఎక్కడైనా ఉంటుంది. సో ఒకవేళ రేపు రిటర్న్స్ వస్తే ఎలా వస్తాయి ఏంటి అనేది ఎలా అయినా ఐడియా ఇవ్వడం జరుగుతుందా? సో యాజ్ అ ప్రమోటర్ ఇంత పర్సంటేజ్ ఆఫ్ రిటర్న్ వస్తుందని నేను చెప్పకూడదు, ఎందుకంటే అది గ్యారంటీ. ఇంత రిటర్న్స్ వచ్చేటుంటే కనుక బ్యాంక్లో ఇంట్రెస్ట్ తీసుకునేవాళ్ళం. కరెక్ట్. సో మా ప్రకారం అట్లీస్ట్ వాళ్ళు ప్రతి ఇన్వెస్టర్కి ఇయర్ ఆన్ ఇయర్ ఒక 12 to 15% తీసుకురావాలనేది ఒక మా టార్గెట్ అది, రైట్? అండ్ మనకున్న డిఫరెంట్ డైవర్సిఫైడ్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి వెరీ హై ఛాన్సెస్ అంతకన్నా ఎక్కువ అయ్యేది. ఉండే సిచ్యువేషన్స్లో ఏదైనా తేడా వస్తే మొత్తానికి తగ్గేది కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఓవరాల్ ఇప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ చేస్తున్నారు అంటే వర్కింగ్ అంతా నేను CEO అండ్ ఫౌండర్ ఆఫ్ ది కంపెనీ. నాతో పాటు ఇంకొక 4 ఎక్స్ట్రా డైరెక్టర్స్ ఉన్నారు. ఈ డైరెక్టర్స్ ఎవరంటే ఈ కాన్సెప్ట్ నమ్మి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా వాలంటీర్ డైరెక్టర్స్, వాళ్ళకి శాలరీ రాదు. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ఓన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయో చూసుకునే ఆపర్చునిటీ ఉంది. అండ్ వాళ్ళకి రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు మన అకౌంటింగ్, మనం రెవెన్యూస్ వెళ్తున్నాయి, కాస్ట్ వెళ్తున్నాయి, వీటన్నిటికీ చూసుకునే ఆపర్చునిటీ ఉంది. సో వీళ్ళందరి ద్వారా కూర్చుని ఒక కంపెనీ స్ట్రక్చర్ క్రియేట్ చేసాం మనం. దీనివల్ల ఏంటంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఫ్రాడ్ జరగదన్న క్లారిటీ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం బిజినెస్
ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఉంటాయి. దాన్ని బట్టి మేము ఇంతకుముందు క్యూకంబర్తో స్టార్ట్ చేసాము. చేసినప్పుడు బాగుంది, బట్ తర్వాత ఇంపోర్ట్స్ ఎక్కువైపోయి క్యూకంబర్ కాస్ట్ పెరిగింది, రెవెన్యూ తగ్గింది. సో క్విక్గా క్యూకంబర్ ఆపేసి గోంగూరకు మూవ్ అయ్యాం. సో వెరీ హై ఎజిలిటీతో ఉన్న కంపెనీ అని మనది. ఈవేళ ఒకసారి స్టార్ట్ చేసాము, దాన్నే పట్టుకుని కూర్చాము. నెక్స్ట్ ఏంటి, మార్కెట్లో ఏం కావాల్సి వస్తుంది, ఏది హై వాల్యూ ఉంది అది గ్రో చేస్తున్నాం కమర్షియల్ బేసిస్ మీద. ఇప్పుడు అంటే మీరు ఎలా, అంటే మీరు ఫుల్ టైం దీనికే పనిచేస్తారా లేదా పార్షియల్? ఐబిఎంలో ఒక టోటల్ 25 years నేను ఐటీలో పనిచేసి, లాస్ట్ ఐబిఎంలో పనిచేసి ఒక 2 years ముందు జాబ్ వదిలేశానండి. ఫుల్ టైం ఇందులో నేను నా మొత్తం పొద్దు నుంచి లేచిన దాని నుంచి 24 hours నా ఆలోచన ఇదే. సో ఇదే జాబ్ చేస్తుంటాను నేను. సో మీకు అక్కడ క్రూ అక్కడ ఎలా వర్కౌట్? మాకు ఒక 11 మంది ఫుల్ టైం ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీస్ ఉన్నాయన్నమాట. మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఏం చేస్తామంటే కోర్ యాక్టివిటీస్ మనం హ్యాండిల్ చేస్తాము. అండ్ యాక్టివిటీస్ ఏదైతే అవుట్ సోర్స్ చేయగలిగామో ఆ యాక్టివిటీస్ అన్ని అవుట్ సోర్స్ చేసి అవుట్పుట్ బేస్డ్ పర్ఫార్మెన్స్తో మనం వాళ్ళకి పేమెంట్స్ చేస్తాం అనమాట అండి. అంటే ఒక 100 acres ఫర్టిలైజర్ స్ప్రే చేయాలి, దానికోసం ఎంత కాస్ట్ అనేది బిడ్ పెడతాము. బిడ్ పెట్టి ఎవరు వచ్చి తక్కువ బిడ్ ఇస్తే వాళ్ళ దగ్గర బేస్డ్ ఆన్ స్టేట్మెంట్ ఆఫ్ వర్క్తో వాళ్ళకి ఇస్తాం అనమాట. దానివల్ల మన ఓన్ ఎంప్లాయీస్ మెయింటైన్ చేసి ఓవర్ హెడ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎక్స్ట్రా అవసరమైనప్పుడు ఫ్రీలాన్స్ బేసిస్ తీసుకుంటాం. సేమ్ ఇప్పుడు మన ఐటీలో ఎలా అయితే థియరీస్ ఉన్నాయో కోర్ టీమ్ అండ్ ఫ్లెక్స్ టీమ్, సేమ్ మోడల్స్ అన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం మనం. దానివల్ల కాస్ట్ ఓవర్ హెడ్స్ ఉండవు. అబ్సల్యూట్లీ. సో మీరు అంటే ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఉన్నారనుకోండి, ఒక ఇన్వెస్టర్ ఇది ఒక స్టాక్గా తీసుకున్నట్లయితే, సో వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటి ల్యాండ్ వాల్యూ అనేది యాడ్ అవుతుంది కాబట్టి అది అసెట్ వాల్యూ అనేది ఉంటుంది, అదొక అడ్వాంటేజ్. బట్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అనే క్వశ్చన్ ఒకటి ఉంటుంది. మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి, యాపిల్, గూగుల్, వాట్ ఎవర్. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ బాగా పాపులర్ ఉన్న వాటికి తెలిసినా తెలియకపోయినా పెద్ద కంపెనీ నేమ్ ఉంటుంది కాబట్టి ఆ షేర్స్ ఆ ప్రోడక్ట్ మీద వాళ్ళకి అవగాహన లేకపోయినా అవి కొంటారు బికాస్ ఆఫ్ ద నేమ్ అండ్ ఫేమ్. సో అలా చూసుకున్నప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ కొనడానికి ఎందుకు ముందుకు రావాలి అంటే మీరేం చెప్తారు? సో ఇన్వెస్ట్మెంట్స్ చూసుకుంటే ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది. అందులో హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి, మీడియం రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్, లో రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్. ఈ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు నేను హార్ట్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాను నేను. అంటే 100 things ఉన్నాయి మీ ఇన్వెస్ట్ చేసి డబ్బులు మల్టిప్లై చేసుకోవడానికి. బట్ మీ డబ్బులకి సర్టెన్ అమౌంట్ ఆఫ్ సేఫ్టీ ఉండి దాంతోపాటు మనకు మనసుకు నచ్చిన వ్యవసాయం అనేది చేయగలిగి ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇందులోకి వస్తారండి. రైట్, అసెట్ బ్యాక్డ్ బై అసెట్ ఉంది అండ్ మనకు నచ్చిన వ్యవసాయం చేస్తున్నాము అండ్ పాసిబిలిటీస్ ఆఫ్ గ్రోత్ ఉంది. సో ఈ 3 కావాల్సిన వాళ్ళు ఇందులోకి వస్తారు. ఓకే, పాసిబిలిటీస్ ఆఫ్ గ్రోత్ అన్నారు కదా, ఈ పాసిబిలిటీస్ ఏంటి? మన అసెట్ కొన్న అసెట్ మల్టిప్లై అవుతుంది. ఓకే, ప్రతి అసెట్ ఒకే లెవెల్లో మల్టిప్లై అవ్వకపోవచ్చు. కొన్ని అసెట్స్ 300-400% పెరిగినాయి, కొన్ని అసెట్స్ ఓన్లీ 20-30% పెరుగుతున్నాయి. రైట్, బట్ అట్ ద సేమ్ టైం మోర్ దెన్ అసెట్ కన్నా మన డైవర్సిఫికేషన్ ఇన్ ది ఫార్మింగ్ బిజినెస్ అనమాట. ఫార్మింగ్ అంటే ఏంటి, అప్పుడు జస్ట్ గోంగూర, సీతాఫలాలు పండించమనం, అవన్నీ ఒక 20% ఆఫ్ ది ఫార్మింగ్ మనం. దాంతోపాటు మల్లెపూలు, ఆ మొక్కలు ఇవాళ అక్రాస్ ద యుఎస్ ప్రతి స్టేట్లోనూ ఉన్న ఇండియన్స్కి వాళ్ళ బ్యాక్ యార్డ్లో పెంచుకునే పారిజాతం, మల్లెపూలు ఇటువంటివన్నీ మేము డైరెక్ట్గా షిప్ చేస్తాం. అది తెలియకపోయినా వెరీ ఇంపార్టెంట్, వెరీ సైజబుల్ రెవెన్యూ బిజినెస్ అది. బిగినింగ్ ఆఫ్ ద ఇయర్లో హోమ్ గార్డెన్లో పెంచుకునే సీడ్లింగ్స్ అంటే వంకాయ ఇటువంటి నారు అమ్ముతాము. అది ఈజీలీ $1 million బిజినెస్ అది. సో ఇటువంటివన్నీ మల్టిపుల్ బిజినెసెస్ చేసి అండ్ ల్యాండ్స్ అమ్ముతాం మనం. ఒక లార్జ్ ఏకరేజ్ ల్యాండ్ తీసుకుని దాన్ని 5 acres కింద స్ప్లిట్ చేసి ఎవరికి వాళ్ళకి అమ్మి అందులో ఫార్మింగ్ మనం చేసేస్తాం. ఫార్మింగ్ యాజ్ అ మేనేజ్ సర్వీస్ అన్నట్టు. ఇటువంటి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ చేయడం వల్ల ఛాన్సెస్ ఆఫ్ లాస్ తక్కువ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బేస్డ్ బై అసెట్. సో ఇందువల్ల ఇంత డైవర్సిఫికేషన్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు మీరు చెప్పింది బాగుంది, కాకుండా ఇక్కడ ఇప్పుడు ఒక సీతాఫలం అన్నారు, సపోజ్ ఒక ట్రీ వేస్తే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. సో ఇన్వెస్టర్ అనే పర్సన్ ఉంటారు, సో వాళ్ళకి 3 సంవత్సరాలు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ కనిపిస్తుంది తప్ప ఇది ఫ్రూట్ కనిపించదు, ఇన్కమ్ రాదు. సో ఇది ఎలా అర్థమవుతుంది? మన దగ్గర వచ్చే ఇన్వెస్టర్స్ అందరికీ ఫస్ట్ స్టాప్, డు నాట్ ఇన్వెస్ట్ అంటాం. అంటే ఆగండి, మా దగ్గర ఇన్వెస్ట్ చేయకండి.
ఓకే, మా దగ్గర క్విక్ రిచ్ స్కీమ్ కాదు, ఈవేళ పెడితే రేపటికి వచ్చేసే డబ్బులు కాదు. మా దగ్గర పెట్టే బిజినెసెస్లో ఇన్వెస్ట్మెంట్స్కి రిస్క్లు ఉన్నాయి. దాంతోపాటు మీ 5 ఏళ్ళు మీ మనీ లాక్ అవుతుంది. ఎందుకంటే మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఈవేళ సీడ్ వేస్తే 3 ఏళ్ళు పెరగడానికి పోయింది, 3 ఏళ్ళ తర్వాత 4-5 ఏళ్ళలో ఫ్రూట్ రావడం మొదలైంది. ఆ వచ్చిన ఫ్రూట్ అమ్మితే ఇంత మొత్తం కాస్ట్ అన్ని కవర్ అవుతాయి, దాని తర్వాత వచ్చేది ప్రాఫిట్ వస్తుంది. అందువల్ల 5 ఏళ్ళు లాకింగ్ పీరియడ్ ఉంది మీకు. ఇవన్నీ వెయిట్ చేయగలిగితేనే రండి, ఆర్ మీకు బెటర్ ఆపర్చునిటీస్ ఉంటే అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఇట్స్ వెరీ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్, లాంగ్ టర్మ్, రిస్క్ బేస్డ్, బట్ ప్రాఫిటబుల్, పాసిబిలిటీ ఆఫ్ ప్రాఫిట్స్ కూడా ఉన్నాయి. సో మీరు అన్నట్టు ఒక 5 years టైం తీసుకొని ఇన్వెస్ట్ చేసిండ్రు. సో వాళ్ళు ఆఫ్టర్ 5 years ఎగ్జిట్ పాలసీ ఏంటి? సో మాకు 2027లో పబ్లిక్ వెళ్ళాలనేది ఒక టార్గెట్ ఉంది. ఓకే, అది ఎంతవరకు అవుతుంది, అది ఫీజిబుల్లా, అది ఆ టైంలో స్ట్రాటజీ రైటా రాంగ్గా చూసి దాన్ని బట్టి కూడా డిసైడ్ చేస్తాం. ఇన్ కేస్ పబ్లిక్ వెళ్తే మీ షేర్స్ని పబ్లిక్లో అమ్మచ్చు, రైట్, ఇన్ కేస్ వెళ్తే కనుక. లేదంటే కనుక ఏదైనా ప్రైవేట్ ఈక్విటీ మా కంపెనీని తీసుకుంటే కనుక వాళ్ళు మీ షేర్స్ని కొనుక్కుంటారు. మోస్ట్ అన్లైక్లీ, ఎందుకంటే ఎంటైర్ క్రియేట్ చేసింది ఒక లెగసీ క్రియేట్ చేయడానికి ఫర్ ద నెక్స్ట్ మెనీ డికేడ్స్, రైట్. మోస్ట్లీ ఆ పాసిబిలిటీ ఉండకపోవచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ మోస్ట్ మేము అనుకునేది ఏంటంటే షేర్స్ బైబ్యాక్. అంటే మనం బిజినెస్ బాగా చేసి, ఫార్మింగ్ బాగా చేసి, ఫార్మింగ్లో ఉన్న బిజినెస్లు అన్నీ బాగా చేసి సర్ప్లస్ మనీ తీసుకొచ్చి ఇన్వెస్టర్కి షేర్ బైబ్యాక్ ఆఫర్ చేద్దామని అట్ వాట్ ఎవర్ వాల్యూ అట్ దట్ టైం. దానివల్ల ఏంటంటే ఇన్వెస్టర్ ఆ ప్రైస్కి అమ్ముకుని వాళ్ళు వెళ్ళిపోవాలంటే లిక్విడిటీ అందరికీ ఇంపార్టెంట్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ కావాలి. సో అది మెయిన్ ఫోకస్ చేద్దామని మనం. ఆర్ అదర్వైజ్ మనకి షేర్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇదంతా SEC బేస్డ్ అసెట్స్ సెక్యూరిటీస్ కాబట్టి గైడ్ లైన్ 144 ప్రకారం వాళ్ళు వేరే అక్రిడేటెడ్ ఇన్వెస్టర్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ అన్ఇవెంట్ఫుల్ ఎగ్జిట్ కూడా చూద్దాం, ఎందుకంటే ప్రతిదీ రోజీ కాదు. ఏదన్నా జరిగి మనకి వర్క్ అవ్వట్లేదన్న ఫీలింగ్ వచ్చి కంపెనీ షట్ ఆఫ్ చేసినప్పుడు ఉన్న అసెట్స్ అమ్మి వచ్చిన మనీని ఉన్న షేర్ హోల్డర్స్కి ఇచ్చి అదొక ఎగ్జిట్ అనమాట. అప్పుడు మీ దగ్గర ఉన్న మొత్తం మనీ రిటర్న్ రాకపోవచ్చు. సో ఈ పాసిబిలిటీస్ అన్నీ. సో రిస్క్ అండ్ డైవర్సిఫికేషన్ అనేది ఈ రెండింటిని ఎలా మీరు హ్యాండిల్ చేస్తున్నారు? ఇప్పుడు మనకున్న రిస్క్స్ ఏంటంటే ఫుడ్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు పెరిషబిలిటీస్ ఎక్కువ, రైట్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంపోర్ట్, బయట ఇంపోర్ట్ ఎక్కువ వచ్చేసి మనం చేసే వాల్యూ కన్నా అక్కడ చేయడం వల్ల మనకు ఎక్కువ రాకపోవచ్చు. వీటన్నిటి వల్ల డైవర్సిఫై చేస్తున్నాం. క్యూకంబర్ ఈజీగా కెనడా అండ్ మెక్సికో నుంచి ఇంపోర్ట్ అవుతుంది, ఎందుకంటే హైయెస్ట్ కన్జ్యూమ్డ్ ప్రొడక్ట్ కాబట్టి. బట్ గోంగూర అక్రాస్ ద US, ఆంధ్ర వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. బట్ ఇది అంత పెద్ద సైజబుల్ క్రాప్ కాదు, దానివల్ల ఒక లార్జ్ ఫార్మ్స్ చేయవయ్యి. సో ప్రెసెంట్గా అది చేస్తున్నాం మనం. అలాగా కంటిన్యూస్గా అగతి కూర, రైట్, అండ్ దెన్ మేబీ తోటకూర, కాడ తోటకూర, ఇవన్నీ పెద్ద లెవెల్లో చేసే ఫార్మ్స్ రావు. ఇటువంటి నిష్ ప్రొడక్ట్స్ని, వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ని ఐడెంటిఫై చేసి ఒక లార్జ్ స్కేల్లో చేస్తున్నాము. సో దానివల్ల మనకి డైవర్సిఫికేషన్ బెటర్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక కస్టమర్ వస్తే 5 years అనేది మినిమం లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది అండ్ రిస్క్ తక్కువ ఉంటుంది. సేమ్ టైం ఒకవేళ ఒక కస్టమరు తను ఇదయ్యాక ఫామ్కి వచ్చి లేదా విజిట్ చేసి లేదా ఈ అకౌంట్స్, ఈ ట్రాన్స్పరెన్సీని ఒక షేర్ హోల్డర్ చూసుకోవాలంటే ఏంటి యాక్సెస్ ఏంటి? సో మన ఫామ్ హౌస్ ఉందండి, ఒక 5 bedroom ఫామ్ హౌస్. అందరు ఇన్వెస్టర్స్కి మేము ఇన్వైట్ చేసేది ఏంటంటే త్రూఅవుట్ ద ఇయర్లో బుక్ చేసుకుని ఫ్యామిలీస్తో రండి, వచ్చి ఉండండి, కపుల్ ఆఫ్ డేస్ ఉండి మీ ఫార్మింగ్ ఎలా జరుగుతుందో చూడండి, ఆ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయండి అనేది. దాంతోపాటు ఇప్పుడు మనకున్న అకౌంటింగ్ అంతా అందరూ పబ్లిష్ చేసేస్తాం. మనకు జరిగేది ఇది, ఇంత ఎక్స్పెన్స్ అవుతుంది, ఇంత రెవెన్యూస్ వస్తున్నాయి, ఇది రైటా రాంగా, ప్రాఫిటబుల్ అనేది డిఫరెంట్ డిస్కషన్ బై ఇట్ సెల్ఫ్. బట్ ఇది జరుగుతుంది అనేది అది ట్రాన్స్పరెంట్గా ఇచ్చేస్తాం, అందరికి డీటెయిల్ ఇచ్చేస్తాం అందరు. ఒకవేళ క్వశ్చన్స్ అనేవి ఉంటే విత్ ఇన్ ద బోర్డ్ అంతే. అండ్ మాకున్న ప్రజెంట్ జరిగేది ఏంటంటే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ లేరు, ఉన్న ఫ్యూ హండ్రెడ్స్లో ఎవరికి ఏ క్వశ్చన్స్ వచ్చినా ఫోన్ చేసి మాట్లాడతారు అండ్ వస్తారు, ఫామ్ దగ్గరకు వస్తారు, చూస్తారు, ఎంజాయ్ చేస్తారు అండ్ క్వశ్చన్స్ ఉంటే అడుగుతారు, డిస్కస్ చేసుకుంటారు. సో అంటే 180 members కూడా ఇట్స్ ఏ గుడ్ సైజబుల్ నెంబర్. సో ఇంతమంది ఉండేటప్పుడు మల్టిపుల్ థాట్స్ ఉంటాయి, మల్టిపుల్ డిస్కషన్స్, క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో ఈ క్రమంలో మీరు ఎంతవరకు మీకు ఏమైనా టఫ్ టైం అనిపించిందా అంటే ఆన్సర్ చేసే క్రమంలో? ఇన్వెస్టర్ క్వశ్చన్స్కి ఎప్పుడు మాకు టఫ్ సిచ్యువేషన్ అనిపించలేదు, ఎందుకంటే వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాం మేము, కమ్యూనిటీస్ క్రియేట్ చేసాం. ఎవ్రీ డే ఫామ్లో ఏం జరుగుతుంది అనేది
మనం పబ్లిష్ చేస్తుంటాం వీడియోస్ ద్వారా, ఇవాళ ఎలా జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది చేస్తున్నాము, ఇది మన స్ట్రక్చర్ మారుస్తున్నాము, క్యూకుంబర్ నుంచి గోంగూరకి వెళ్తున్నాము. కమ్యూనికేషన్ వెరీ క్లియర్గా ఉంటుంది అది. సో దానివల్ల వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఏం చేస్తున్నారు. ఎక్కడెక్కడ కాలిఫోర్నియాలో, టెక్సస్లో ఎక్కడ ఉన్నా సరే ఫామ్లో కూర్చుని ఉన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి కూడాను. అండ్ చాలామంది అక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చి మన దగ్గర ఉండి చేసేది చూసి ఒక మంచి అప్రిషియేషన్తో వెళ్తారు. అది ఎక్స్పీరియన్స్ కరెక్ట్. ఓకే, దట్ సౌండ్స్ గుడ్ అండి. అండ్ నెక్స్ట్ అసలు ఈ అగ్రికల్చర్ మార్కెట్లోకి వచ్చేసరికి యుఎస్ లాంటి కంట్రీలో అంటే వాస్ట్ కంట్రీ, ల్యాండ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ ట్రెడిషనల్గా అగ్రికల్చర్ చేస్తున్న జనరేషన్ కూడా ఐ థింక్ చాలా తక్కువ. ఇప్పుడు ఇండియాలో ఎలా అయితే తగ్గుతా వస్తుందో అగ్రికల్చర్ చేసేటోళ్ళు, ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంది. సో ఈ పరిస్థితుల్లో అంటే అసలు ఈ వ్యవసాయానికి అమెరికాలో ఉండే ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, అసలు ఓవరాల్గా ఈ కంట్రీలో ఉన్న గ్రోత్ ఏమిటి? సో ఈవేళ అమెరికన్ ఫార్మర్ చూసారంటే 65 year old యావరేజ్ ఏజ్. అంటే మీనింగ్ ఏంటంటే కొత్త న్యూ జనరేషన్ వాళ్ళు రావట్లేదు, రైట్? దానివల్ల ఏమవుతుంది, డిపెండెన్సీ ఆన్ ఇంపోర్ట్స్ ఎక్కువ అవుతాయి. వంకాయలు, టమాటాలు ఏదన్నా సరే బయట నుంచి వస్తే తప్ప మనం తినలేని పరిస్థితి, రైట్? ఎంత ఫార్మ్స్ కనిపించినా సరే చుట్టుపక్కల చూడడానికి అన్ని ఫార్మ్స్ ఉంటాయి, కానీ మనకున్న జనాభాకి కానీ మనకున్న నీడ్కి కానీ సరిపోవు సప్లై, రైట్? ఫుడ్ సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ కంట్రీ. అటువంటి దానికి సో ఆపర్చునిటీ ఎక్కువ ఇది. అంటే గవర్నమెంట్ కూడా ఏముంటుంది, లోకల్ ప్రొడ్యూస్డ్ ఫార్మ్స్కి ప్రిఫరెన్స్ ఇమ్మని చెప్పి స్టోర్స్లో కానీ ఎక్కడన్నా సరే. మనం ఈవెన్ ఇండివిజువల్గా చూసినా సరే ఈవేళ ఇంపోర్టెడ్ టొమాటో కన్నా లోకల్లీ గ్రోన్ టొమాటో మచ్ ఫ్రెష్గా ఉంటుంది, ఎందుకంటే టైమ్ ఇట్ టేక్స్, రైట్? సో జనాల్లో కూడా అవేర్నెస్ పెరగడం వల్ల హై క్వాలిటీ ఫుడ్ తినాలనేది అండ్ ప్రీమియం ఫుడ్ తినాలనేది పెరుగుతుంది. ఈవేళ మీ శాలరీలో చూసుకుంటే నాట్ ఈవెన్ 1/10 ఆఫ్ ది కాస్ట్ గోస్ ఫర్ యువర్ ఫుడ్. సో 1/10, 1/15 వెళ్ళినా పెద్ద పోయిందే ఉండదు. అందువల్ల హై క్వాలిటీ ఫుడ్కి స్పెండ్ చేయడానికి జనాలు చూస్తున్నారు. సో అంటే అట్స్ ఆపర్చునిటీ ఆన్ ద టేబుల్. మీరు రైట్ ఫుడ్ని లోకల్గా ప్రొడ్యూస్ చేసి ఆర్ హై క్వాలిటీ ఫుడ్ని ఇంపోర్ట్ చేసినా సరే అవైలబుల్ చేయగలిగితే కనుక వెరీ గుడ్ మార్కెట్. ఆ మార్కెట్ని ఎలా క్యాప్చర్ చేసుకుంటాము అంటే మనం కష్టపడి పనిచేసాం కాబట్టి దానికి ఎంత డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడిగితే ఎవరు ఆ వాల్యూ ఇస్తున్నామా లేదా అంటే మనం ఆప్టిమైజ్ చేసుకుని ఫుడ్ని ప్రొడ్యూస్ చేయడానికి కాస్ట్ని తగ్గించుకుని వాళ్ళకి వాల్యూ ఇవ్వగలిగితే కనుక వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. ఓకే, సో ఇక్కడ ఫ్యూచర్ ఉందంటారు? ఫ్యూచర్ ఇస్ డెఫినెట్లీ దేర్ యాజ్ లాంగ్ యాజ్ జనాలకి తినే నీడ్ ఉన్నంత వరకు, జనాభా ఉన్నంత వరకు ఫ్యూచర్ అయితే ఉంది. దాన్ని మనం ఎలా క్యాపిటలైజ్ చేసుకుంటాం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ నాకు అనిపిస్తుంది మన వాళ్ళంతా వ్యవసాయం చేయడం మొదలు పెడతారేమో. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సో ఇక్కడ అగ్రికల్చర్ వచ్చేసరికి ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఉంటాయి కదా, సహజంగా మనం ఇండియాలో కూడా చూస్తున్నాం. సో అలా ఇక్కడ గవర్నమెంట్ ఎంకరేజ్ చేసే స్కీమ్స్ ఇవన్నీ దీనికి అప్లై అవుతాయా? అంటే స్కీమ్స్ అంటే ఇక్కడ కాస్ట్ షేరింగ్ ఉంటుంది బాగానే. కాస్ట్ షేరింగ్ అంటే ఈవేళ న్యాచురల్ రిసోర్సెస్ కన్జర్వ్ చేయడానికి NRCS అని ఉంది. డ్రిప్ ఇరిగేషన్ వాడామనుకోండి, దానివల్ల ఏమవుతుంది, వాటర్ అనేది వెరీ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్, దాన్ని సేవ్ చేయగలుగుతాం. దానికోసం వాళ్ళు కాస్ట్ షేర్ చేసుకుంటారు. అంటే ఆ ఇరిగేషన్ సిస్టమ్ ఒక 100,000 అయింది అనుకోండి, 75,000 వాళ్ళు ఇస్తారు, 25,000 మీరు పెట్టుకోవాలి, రైట్? సో వెరీ ఇంపార్టెంట్, రైట్? ఆటోమేషన్ చేయడానికి, సో ఇరిగేషన్ సిస్టమ్స్ ఆటోమేట్ చేయడానికి ఒక 50,000 అయింది అనుకోండి, 75% వాళ్ళు ఇస్తారు. అది సో ఇది ఒక కంపెనీ రూపంలో ఉన్నా కూడా ఇస్తారు, అది రైట్? అప్లై చేసుకుంటే ఇస్తారు దానికి డాక్యుమెంటేషన్. ఆటోమేటిక్ గా అది కంపెనీకి కూడా ఇన్వెస్టర్ కూడా ప్రాఫిటబుల్ అవుతుంది కదా, అంటే మన కాస్ట్ తగ్గిపోతుంది కదా. సో గవర్నమెంట్ నుంచి మీరు ఫుడ్ ప్రొడక్షన్ చేస్తానంటే కనుక డీసెంట్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అండ్ మీకు ఎక్స్టెన్షన్ ఏజెంట్స్ అని ఉంటారు, అంటే మీ ఉన్న కౌంటీలో వాళ్ళతో మాట్లాడితే ఎనీ టైప్ ఆఫ్ సపోర్ట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. మన దగ్గర ఉండే ఒక ఛాలెంజ్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఏజెంట్స్కి మనం చేసే క్రాప్స్ నాలెడ్జ్ ఉండదు, రైట్? సో దానివల్ల ఏంటంటే టుగెదర్ వాళ్ళు మనం కలిసి వర్క్ చేసి ఎలా బెటర్గా చేయాలనే చూస్తాం. వాళ్ళు వెరీ గుడ్ విత్ సర్టన్ థింగ్స్, మన స్పెసిఫిక్స్ ఏంటనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో పాటు మనం రీసెర్చ్ చేసి మనం వర్క్ చేయొచ్చు. సో ఈ క్రమంలో మనం ఏం చేస్తున్నామంటే ఇండియా నుంచి ఇప్పుడు దాకా ఐటీ మాత్రమే స్టూడెంట్స్ వస్తారు అనుకుంటాం, కానీ MS అగ్రి చేయడానికి వస్తారు. అటువంటి స్టూడెంట్స్ రైట్, MS అగ్రి అది బాగా పెరుగుతుంది. నాకు సర్ప్రైజింగ్ గా రీసెంట్ గా తెలిసింది. ఎవరో తెలిసిన వాళ్ళు అగ్రికల్చర్ బేసిస్ మీద MS కి వస్తున్నారంటే నేను సర్ప్రైజింగ్ గా ఫీల్ అయ్యా. అండ్ అది కూడా స్టెమ్ కోర్స్ లోకి వస్తుంది, రైట్? అంటే H1 చేసుకోవచ్చు దాంట్లో. సో అలాగే ఒక స్టూడెంట్స్ ని హైర్ చేసుకున్నాం మనం, స్టూడెంట్ అనలేము, MS కంప్లీట్ చేసిన ఒక ప్రొఫెషనల్ అతను హైర్ చేసుకున్నాము, వర్కింగ్ అవుట్ వెరీ వెల్. అండ్ ఫ్యూచర్లో మన
ఈ లైన్స్ ఆఫ్ బిజినెస్ పెరుగుతున్నప్పుడు, మన ఎక్స్పాన్షన్ జరుగుతున్నప్పుడు మా ఫోకస్ అంతా ఇటువంటి మాస్టర్స్ చేసిన స్టూడెంట్స్ని హైర్ చేసుకోగలగడం, అంటే ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం అది. సో ఇమీడియట్గా మన దగ్గర ఉన్న రోల్స్ అన్ని ఫిల్ చేసాము, బట్ ఫ్యూచర్లో ఓపెన్ అప్ అవుతాయి మనకి అది. సో టర్న్ ఓవర్స్ ఏంటి, ఎలా ఉంటుంది యాన్యువల్లీ? సో మనం సో ఫార్ అట్ అబౌట్ $1 million రెవెన్యూ చేయగలుగుతున్నాం టోటల్, రైట్? బట్ దెన్ మన ప్రాఫిటబిలిటీ చూసారంటే అలా ఉండదు. ఎందుకంటే గోంగూర వారం వారానికి అమ్మేస్తుంటాం, సీతాఫలం 3 ఏళ్ల వరకు ఖర్చు పెట్టాల్సిందే, లీచీ లోంగన్ ఖర్చు పెట్టాల్సిందే, రైట్? సో ఇటువంటి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉండడం వల్ల మన క్యాష్ ఫ్లో ఎప్పుడు నెగిటివ్లో ఉంటుంది. అంటే వేరే ఇన్వెస్ట్మెంట్ మోడల్ అనమాట. బట్ అసెట్ బేస్డ్ మనకి $8 million వర్త్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. వెరీ గుడ్ ప్రాఫిటబిలిటీ అది. అసెట్ ప్రాఫిటబుల్ అని ఎప్పుడు చెప్పగలుగుతాము? అసెట్ అమ్మినప్పుడు. కానీ మన అసెట్ ఉన్నప్పుడు బుక్ వాల్యూ అలా ఉంటుంది. కరెక్ట్, రైట్. సో అలా చూసుకుంటే వెరీ వెరీ హెవీ అసెట్ బేస్డ్ అండ్ వెరీ గుడ్ అసెట్ హెవీ కంపెనీ అనమాట మనం. బట్ యాజ్ అ కంపెనీ ఇట్స్ నాట్ ఐడియల్. ఇప్పుడు మీరున్నది యాక్చువల్గా ఈ స్టేజ్ ఏంటంటే బ్యాటిల్ స్టేజ్. అంటే పబ్లిక్ ఏంటంటే ప్యాషనెట్తో, లేదంటే అగ్రికల్చర్ మీరు అన్నట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అని ఒక ఇష్టంతో వచ్చేవాళ్ళు ఉండొచ్చు. సో ఇది ఫ్రూట్ఫుల్గా మారుతుంది అన్నప్పుడు ఈ నెంబర్ అనేది ఒక్కసారిగా మీరు అంటే హ్యాండిల్ చేయలేని పరిస్థితి, లేదంటే కొత్త ఎంటిటీస్ దీన్ని చూసి ముందుకు వచ్చే పరిస్థితి కూడా ఉండొచ్చు. సో జరగవచ్చు. అంటే ఇది ఒకసారి సక్సెస్ అయ్యింది అని మోడల్ ప్రూవ్ అయినాక, సో అది అవ్వడానికి మీకు ఒక సమయం అంటే 2027 అనుకోవచ్చా మీరు చెప్తున్న నెంబరు? అప్పుడు పబ్లిక్ షేర్స్కి వెళ్దాం అనేది ప్లాన్. అది ఐడియల్లా కాదా అనే స్ట్రాటజీస్ కూడా వర్కౌట్ చేస్తున్నాం అనమాట. మెనీ కంపెనీస్, $multi-billion కంపెనీస్ స్టిల్ ప్రైవేట్ ఈక్విటీ ఉన్నాయి, రైట్? సో స్ట్రాటజీ ఏంటనేది కూడా డిసైడ్ చేస్తాం. బట్ మా మోటో ఏంటంటే ఈ కంపెనీని బిలీవ్ చేసి ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్ మనీని మల్టిప్లై చేయాలి, రైట్? ప్యాషనేట్గా ఫార్మింగ్లో ఉన్నా సరే లాస్ ఉండకూడదు, పెరగాలి అనేది మా మోటో. సో దానికోసం కృషి చేస్తున్నాం. ఓవరాల్గా అంటే ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాట్ ఈజ్ మినిమం $1,000తో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ఇన్వెస్టర్స్ $300,000 ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, రైట్? సో మీ రిస్క్ అపెటైట్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీకున్న కాన్ఫిడెన్స్ని బట్టి ఎనీ అమౌంట్ వీ కెన్ ఇన్వెస్ట్. ఫస్ట్ ఇన్వెస్టర్ మీరే కదా మీ కంపెనీలో? కరెక్ట్. స్టార్ట్అప్ని మీరు ఏ విధంగా స్టార్ట్ చేశారు, ఎంతతో స్టార్ట్ చేశారు? సో నాది ఆల్మోస్ట్ 2017 నుంచి యుఎస్లో నేను ఈ ఫార్మింగ్ చేస్తున్నాను. 2014 నుంచి ఇండియా నుంచి చేయడం మొదలుపెట్టాను. దీని అన్నింటిలో కలిపి నేను స్వెట్ ఈక్విటీ అంటాను అనమాట. అంటే నేను పెట్టేది ఒక ఐడియా పెట్టి దాంతోపాటు ఎంతో మనీ బర్న్ చేశాను అనమాట, రైట్? అండ్ దెన్ ఇన్వెస్టర్స్ నుంచి మనీ తీసుకుని మొదలు పెట్టాను అనమాట. సో ఇలా చూసుకుంటే కనుక మనీ వాల్యూ కన్నా మనం పెట్టిన ఎఫర్ట్ వాల్యూ ఎక్స్ట్రీమ్లీ, రైట్? సో దాంతోపాటు గోంగూర ఇటువంటివన్నీ మొదలుపెట్టి ఐడియాస్ క్రియేట్ చేసి ఎలా అనేది. సో స్టార్ట్అప్ అనేది యాజ్ అ కంపెనీ వెరీ ఇంట్రెస్టింగ్ థాట్స్ ఎలా వచ్చినాయి అంటే, ఇంత మోర్ దెన్ MBA 2 years MBA చేసే కన్నా ఈ కంపెనీలో వచ్చిన ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ చాలా బాగా వచ్చిందండి. ఒక కంపెనీ ఎలా సెటప్ చేయాలి, దాని ఎంటర్ప్రైజ్ లెవెల్ ఎలా తీసుకెళ్ళాలి, దాని క్యాపిటల్ రైజింగ్ ఎలా ఉండాలి, దానికి ఇన్వెస్టర్ పిచ్ ఎలా ఉండాలి, అండ్ ట్రాన్స్పరెన్సీ ఎలా ఉండాలి. సో ఆ కన్సల్టింగ్ పెడితే కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది ఇప్పుడు. సో అంటే ఈ విషయాలు మన షోని కంక్లూడ్ చేసే ముందు జస్ట్ ఫ్యామిలీ గురించి చెప్పండి. సో మా నాన్నగారు సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. సో ఇంతకుముందు చెప్పినట్టు ప్రతి 2 ఏళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ సిటీలో తిరగడం వల్ల చాలామంది ఫ్రెండ్స్ అనమాట, రైట్? అందరూ మా ఊరు మండపేటలో ఉంటారు. అండ్ ఇక్కడ మా అమ్మాయిలు 2 అండ్ అంతా మా పెద్ద అమ్మాయి 21 year old యూనివర్సిటీ ఆఫ్ అలబామా బర్మింగ్హామ్లో MBA చేస్తుంది, రెండో అమ్మాయి 10th grade. ఇంకా సో వాళ్ళకు కూడా మా పెద్ద అమ్మాయికి నా ఫార్మింగ్ బిజినెస్లో మోర్ దెన్ ఫార్మింగ్ గోల్డెన్ లివింగ్ అనే ఒక కాన్సెప్ట్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఇండియన్స్ 55-60 అయిన తర్వాత అందరూ యాజ్ అ కమ్యూనిటీ ఉండి ఫార్మ్ చేసుకుంటా ఒక షేర్డ్ సర్వీసెస్ ఫిట్నెస్ ఓరియంటెడ్గా ఉండి అటువంటి కమ్యూనిటీ లివింగ్ బిల్డ్ చేద్దామని చెప్పి, అంటే ఇల్లు కట్టేటట్టు అటువంటి దాంట్లో మా అమ్మాయి ఇన్వాల్వ్ అవ్వాలి అనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట. తను బయోమెడికల్ సైన్సెస్ మేజర్ తీసుకుని స్టార్ట్ చేసింది, బట్ స్లోలీ కన్వర్టెడ్ ఇన్ టు MBA నౌ, యాక్సలరేటెడ్ MBAతో బై 2020
2025 జూలై కల్లా బయటకు వచ్చేసి ఇందులో కీన్ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. సో ఎంతవరకు ఎలా చేయాలనేది దానికి ఒక ఇది అన్నమాట. సో మొత్తం అన్ని బ్యాటిల్ సిచ్యువేషన్స్లో ఉన్నాయి, ఇటు ఫ్యామిలీ అటు బిజినెస్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ ఎన్ ఎక్సైటింగ్ జర్నీ. సో ఫైనల్గా మనం కంక్లూడ్ చేద్దాం. ఓవరాల్గా ఈ బిజినెస్కి వచ్చేవాళ్ళు లేదా ఆల్రెడీ ఉన్నవాళ్ళు రావాలనుకునే యంగ్స్టర్స్ చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక ఇన్వెస్టర్కి కానీ యంగ్ జనరేషన్కి కానీ ఈ అగ్రికల్చర్ విభాగంలో కొత్తగా వచ్చి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలాంటి చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. సో వాళ్ళకి మీరు ఇచ్చే గైడ్లైన్స్ అంటే? ఎనీ బిజినెస్కి ప్యాషన్ ఒక్కటి సరిపోదండి. వెరీ ఇంపార్టెంట్ బిజినెస్ మోడల్ క్లారిటీ ఉండాలి అండ్ రిస్క్ చేసుకునే ఒక అపెటైట్ ఉండాలి. రైట్, ఈ వేళ వస్తే సంవత్సరంలో మనకేం క్లారిటీ రాలేదని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు రాకూడదు. 5 ఏళ్ళ అవుట్లుక్ ఉండాలి. 5 ఏళ్ల వరకు హోల్డ్ చేసి మనీ ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉండాలి. రైట్, అండ్ ఆన్ ది గ్రౌండ్ పనిచేసేట్టు ఉండాలి. ఇవాళ జాబ్కి ఎంటర్ప్రినర్స్కి డిఫరెన్స్ ఏంటంటే జాబ్లో డిఫైన్డ్ రోల్ ఉంటుంది, ఎంటర్ప్రినర్షిప్లో డిఫైన్డ్ రోల్ ఉండదు. జాబ్లో మేబీ 8 to 10 hours వర్క్ ఉంటుంది, ఎంటర్ప్రినర్షిప్లో 24 hours వర్క్ ఉంటుంది. ఈ కష్టపడే మనస్తత్వం ఉండాలి అండ్ ఎబిలిటీ ఉండాలి అండ్ నష్టాలు వచ్చినా తట్టుకోగలిగి ముందుకు వెళ్ళగలిగేది ఉండాలి. ఆర్ లేకపోతే వర్క్ అవ్వట్లేదు, విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ అనే క్లారిటీ ఉండాలి. అటువంటి వాళ్ళు రావచ్చు. రైట్, ఫార్మింగ్ అంటే స్ట్రెస్ ఫ్రీ అనుకుని మా జాబ్స్లో చాలా స్ట్రెస్ ఉంది హ్యాపీగా ఫార్మ్ చేసుకుందామని అనుకునేది అపోహ. ఓకే, ఇందులో ఉన్న స్ట్రెస్ 5 ఏళ్ల ముందు నా ఫోటో, ఈవేళ నా ఫోటో చూస్తే తెలిసిపోతుంది. అంటే ఓకే, స్ట్రెస్ మీరు బాగా చెప్పారు. బట్ జాబ్ వర్క్ చేసేటప్పుడు ఒక ఫీల్ ఉంటుంది ఏ వర్క్ అయినా. సో ఆ ఫీల్లో ఏంటి డిఫరెన్స్ ఏంటి? ఓకే, పొద్దున్న లెగిస్తే అయ్యో మీటింగ్కి వెళ్ళాలా అన్న ఫీలింగ్ ఇక్కడ ఉండదు. అబ్బా ఇది చేయొద్దాము అన్న ఫీలింగ్ ఉండదు. అది సో ఒక మనసుకు నచ్చిన పని కాబట్టి యూ లుక్ ఫార్వర్డ్ ఫర్ వర్క్. డే కూడా ఎర్లీగా స్టార్ట్ అవుద్ది. 5 తర్వాత నాకు బెడ్ మీద ఉండలేను. రైట్, అండ్ నెక్స్ట్ ఏం చేద్దామన్న ఒక ఉత్సాహం ఉంటుంది. రైట్, బట్ ఫ్లోరిడా లాంటి టెంపరేచర్స్లో అప్పుడప్పుడు 110 దాటుతుంది. ఉండలేము. రైట్, సో బట్ ఆ టెంపరేచర్స్లో కూడా ఫిజికల్ వర్క్ చేయగలిగే ఉండాలంటే హెవీ మోటివేషన్ ఉండాలి. సో అది ఉట్టి మనీతో రాదు, చేసే ప్యాషనేట్ జాబ్తో వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం రెండు ఒక గుడ్ కాంబినేషన్ ఉండాలి. ఎందుకంటే ఉట్టి ప్యాషన్ అనుకుంటే ఒక 1 acre ల్యాండ్ తీసుకుని చేసుకోవచ్చు, లార్జ్ ఎంటర్ప్రైజ్ చేయకూడదు. సో ఫైనల్గా ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? లైక్ ఎనీ బిజినెస్ ఇట్స్ అ రిస్క్ బేస్డ్ బిజినెస్. Like any business, it's a risk based business. Our business is a pure risk based business. Right? పెట్టే $100 $1000 అయిపోతుందన్న అపోహలతో రావద్దు. రైట్, ఎందుకు పెడుతున్నాము ఎలా పెడుతున్నాము చూసి, ఇప్పుడు వరకు ఉన్న ట్రెండ్ చూసి ఇంట్రెస్ట్ ఉండి మోర్ దెన్ ఐఆర్ఆర్ క్యాలిక్యులేషన్. ఇది ఫార్మింగ్, మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్కి టైం పడుతుంది, పాసిబిలిటీస్ ఆఫ్ రిస్క్ అండ్ లాస్ ఉంది. ఇటువంటివన్నీ యాక్సెప్ట్ చేయగలిగిన వాళ్ళే ముందుకు రండి. రైట్, చేసే ముందు వచ్చి మా ఫార్మ్ దగ్గరకు వచ్చి మాతో పాటు టైం స్పెండ్ చేసి ఏం జరుగుతుందో చూసి అప్పుడే డెసిషన్ తీసుకోండి. సౌండ్స్ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వచ్చి ఈ షోలో పాల్గొన్నందుకు. ఒక కొత్త రూట్ని మీరు నిర్మిస్తున్నారు, టార్చ్ బేరర్ అనొచ్చేమో. అంటే అగ్రికల్చర్, అమెరికాలో అగ్రికల్చర్ చేయాలనేది చాలామంది వస్తున్నారు. బట్ పబ్లిక్ ఫండింగ్తో చేసే మోడల్ అయితే ఐ డోంట్ థింక్ సో. సో కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ కావాలని మరెంతోమంది మన తెలుగువారు, భారతీయులు అలానే ఎవరైనా కూడా ఈ రంగంలో కూడా రాణించాలని, భవిష్యత్తులో అమెరికాలో ఫుడ్ ఇండస్ట్రీని కూడా ఒక స్థాయికి తీసుకెళ్లే పరిస్థితిలో భారతీయులందరూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, కేవలం అమెరికా అంటే ఐటీనే కాదు, డాక్టర్ లేదా అటార్నీ ఇక్కడితో ఆగిపోకుండా ఒక యువ సాఫ్ట్వేర్గా మొదలయ్యి 25 సంవత్సరాల సాఫ్ట్వేర్ రంగంలో చాలా ఉన్నత స్థాయిలో పనిచేసి ఈరోజు ఒక రైతుగా అగ్రికల్చర్ బిజినెస్ అంటే కేవలం రైతు అంటే మనం భారతదేశంలో ఆలోచించే రైతు అనే కోణంలో కాకుండా ఒక బిజినెస్ ఎంటర్ప్రైనర్గా ఒక రైతు రూపుదిద్దుకుంటున్నారు. భవిష్యత్తులో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందని ఒక సక్సెస్ఫుల్ గ్రాఫ్తో వెళ్ళే పరిస్థితి ఉందని ఆయన మాటలో మనకు అర్థమవుతుంది. అది 2027కి సిద్ధం అవుతున్నామని ఆయన తెలియపరుస్తున్నారు. ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ మనం ఇదే షోలో ఆయన్ని కూర్చొని మరో షో చేద్దాం. ఆ సక్సెస్ స్టోరీని కూడా ఆ రోజు వినే ప్రయత్నం చేద్దాం. దిస్ ఇస్ సింహ సైనింగ్ ఆఫ్.